హైదరాబాద్ లో మరోసారి కుండపోతగా వర్షం కురుస్తోంది. నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉప్పల్, రామంతపూర్, నాచారం, తార్నాకలో భారీ వర్షపాతం నమోదైంది. అదేవిధంగా పంజాగుట్ట, యూసఫ్గూడ, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, కొండాపూర్లో కూడా పెద్ద ఎత్తున ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఈదురుగాలు కూడా చాలా భయంకరంగా వీస్తూ ఉన్నాయి. సుమారుగా 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తూ ఉన్నాయి. సో వర్షం కారణంగా ఇప్పటికే ఆల్రెడీ సమయం కావచ్చింది. అందరూ కూడా ఇళ్లకు ఎటువంటి సమయం రానే వచ్చింది. ఆఫీసులు పూర్తయిన తర్వాత అందరూ కూడా ఇంటికి స్టార్ట్ అవుతుంటారు. అదే సమయంలో ఒక్కసారిగా ఈ భారీ వర్షపాతం నమోదవడం, వర్షాల కారణంగా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వాహనదారులంతా కూడా. ప్రస్తుతానికి హైడ్రా, జిహెచ్ఎంసీ బృందాలు ఎప్పటికప్పుడు ఈ వర్షాల సిచ్యువేషన్లో అలర్ట్ అయ్యాయి. వివిధ ప్రాంతాల నుంచి వారంతా కూడా అక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. మరీ ముఖ్యంగా అక్కడ వెహికల్స్ని మొబైల్ వెహికల్స్ని అక్కడ లాంచ్ చేశారు. కొంతమంది టీమ్స్ కూడా అక్కడక్కడ ఉంటూ ఉన్నాయి. సో ప్రధాన కూడల దగ్గర ట్రాఫిక్ని కంట్రోల్ చేసే, ట్రాఫిక్ని సాఫీగా వెళ్ళే విధంగా కానివ్వండి, మరి ముఖ్యంగా రోడ్లపైన భారీగా నీళ్లు నిలిస్తే ఆ నీళ్ళను మొత్తం కూడా తొలగించే విధంగా వాళ్ళంతా ఏర్పాటు చేస్తున్నారు. సో హైదరాబాద్లో సుమారుగా 50 mm అంటే సుమారుగా 5 సెంటీమీటర్ల వర్షపాతం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డేంజరస్ హెవీ స్టార్మ్స్తో కూడినటువంటి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. సో ప్రస్తుతానికి పెద్ద ఎత్తున వర్షం కురుస్తోంది. ఉప్పల్, నాగోల్, ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్, సరూర్ నగర్, సైదాబాద్, చంద్రాయన్గుట్ట, కాప్రా, మల్కాజ్గిరి, తార్నాక, ఓయూ, అల్వాల్, కూకట్పల్లి ఈ ప్రాంతాలు కూడా మరో గంట పాటుగా ఇదే రకమైన వర్షపాతాన్ని ఎదుర్కోవచ్చు.